ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఒక సీనియర్ సిటిజన్ అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గడిచిన 6 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజల మన్నలను అందుకుందా లేకపోతే తిరస్కరణకు గురైందా అనే అంశాలు పెద్ద ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? వీరభద్రరావు. ఎలా ఉంది సార్? అంటే 6 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయగలిగిందా, ఇంకా సంసారాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలోనే ఉందంటారా? బాగా ఉంది, సంసారాన్ని చక్కదిద్దుకునే పరిస్థితుల్లో ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా బాగా జరుగుతుంది, బాగా చేస్తారు. అంటే అబద్ధపు హామీలతో చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ సూపర్ 6 పేరిట మోసం చేసి గద్దెనెక్కాడు. మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి నైజం ఏంటంటే మోసం చేయడమే ఆయన నైజం అని చెప్పేసి ఇప్పుడు అత్యంత ఘోరంగా ఓటమి పాలైన పార్టీ చంద్రబాబు గారి మీద నిందలేస్తుంది కదా. దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా? అసలు ఏమీ లేదండి, దీంట్లో చక్కగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పరిపాలన. చాలా బాగుంది. భయంతో బతికాం మొన్నటిదాకా. ఈ 6 నెలల నుంచి మొత్తం స్వేచ్ఛగా బతుకుతుంది. ఏ పోలీసు వాడు వచ్చి దేని పట్టుకెళ్తాడో, ఏదో ఎదిగాడు తీసుకెళ్తాడో, ఏం కొడతారో ఏంటని భయంగా జనం అందరూ బతికారు. ఇవాళ చాలా స్వేచ్ఛగా ఉండరు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చాలా బాగుందండి. అబద్ధపు హామీలు ఏమి ఇవ్వలేదంటారా? ఒక్కోటి తీస్తున్నాడు, ఒక్కోటి పూర్తి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దాంట్లో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1. అంటే ఆయన చేసే సాహసాలు అటువంటివి. నిజాయితీపరుడు అతను, చాలా మంచివాడు. అంటే పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది ఏమంటున్నారంటే సీఎం పదవి కోసం నువ్వు ప్రయత్నం చేయకుండా చంద్రబాబుని కూర్చోబెట్టి ఒక తాత్కాలిక ఆనందం పొందుతున్నావు, ఇక నువ్వెప్పుడు సీఎం అవుతావు, నువ్వెప్పుడు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తావని చెప్పేసి కొంతమంది పవన్ కళ్యాణ్ తప్పు పడుతున్నారు. ఆ రాష్ట్రానికి అనుభవం కావాలి, చంద్రబాబు గారు ఉంటేనే మంచి. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల వరకు సీఎంగా ఉండాల్సిందేనని ఆయనే చెప్తున్నాడు. పక్కాగా చెప్పాడు. ఎందుకు ఇంకా పుల్లలు పెట్టి రెచ్చగొట్టే ద్వారానే? ఇక ఇంత మాత్రం అనకపోతే ఇక పార్టీ మనుగోడులో ఉండదండి. ఇక శాంతం పోతుంది. ఇప్పుడు ఇక పోతున్నారు అందరూ. ఉండాలి కూడా మొత్తం పోతారు, కాడే మిగులుతాడేమో ఉద్దేశంతో. అది జగన్ గారు ఓటమిని జీర్ణించుకోక ఇంకా విషయం కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆగచ్చు కదా, గతంలో నాయకులు ఓడిపోతే వెంటనే జనాల్లోకి వచ్చి తిరుగుతారా, కొంత టైం తీసుకుంటారా? సరే, వెంటనే వస్తారు. వెంటనే వచ్చి అందరినీ కలుస్తారు. సరే, జరిగిపోయింది, మన ప్రయత్నం మనం చేద్దాం, జాగ్రత్త, మీరు శుభ్రంగా బాగా ఉండండి అని చెప్పి గెలిచిన వాళ్ళకి కొంత టైం ఇస్తారు కదా ఎవరైనా. అవును, మీరు కూడా ఇల్లు ఉండపలంగా అద్దెకి తీసుకొని బాండర్ వచ్చి వెంటనే ఖాళీ చేయండి అంటే టైం అడగరా? అడుగుతాం కదా. 2 నెలలు టైం కావాలంట. అప్పుడు దాకా ఒగ్గు పట్టుకొని కూర్చోవాలి కదా. మరి ఎందుకు అలా ఎందుకు వ్యవహరించట్లా? టైం ఇవ్వకుండా అంటే ఇంకా అవకాశం లేదు వాళ్ళకి. మనుగోడులో లేదు, పార్టీ అయిపోతుంది, దగ్గరలో పడిపోతుంది. కొంతమంది పోతున్నారు. వాడిదంతా ఏకపక్ష నిర్ణయాలు. ఆ ఏకపక్ష నిర్ణయం వలన పాడైపోయాడు. ఈ సందర్భంగా వాళ్ళకి మంచి సూచన ఏమైనా ఇవ్వచ్చు కదా. అంతటా స్వార్థపరుడు. విజన్ 2047 చూసారా వాళ్ళ? విన్నామండి. మీకేం అర్థమైంది? 2020 అన్నారు, చంద్రబాబు గారు నెరవేర్చారు. ఆయన బతుకుంటాడో చెప్పలేము, వయసు భారీ అయిపోయింది. 47 గ్యారంటీగా జరిగి తీరుతుంది. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 6 నెలల పాలన మీద 100కి మీరు ఎన్ని మార్కులు? 100కి 55. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సన్నేశ్ నాయుడు. ఏం చేస్తుంటారు? కష్టపడతాం, ముఠా పనికి వెళ్తారా? అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కరెక్ట్గా, ఈ రోజుతో నిన్నటితో. అయితే ఈ 6 నెలల్లో నిజంగా అందరికి పని ఉంటుందా? ఇంకా పేదవాడు ఇబ్బంది పడుతుంది? పేదల పని బాగుంటుంది. ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది ఏం లేదు, బాగుంది. ఆయన అధికారంకి వచ్చి నుంచి బాగుంది, సూపర్, హైలైట్. అంటే మీకు గతంలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? జగన్ గారు ఉన్నప్పుడు అప్పుడు పనులు పెద్ద ఉండేవి కావు. అప్పుడా? ఇప్పుడు బాగా పనులు ఉంటాయి. కష్టపడిన పనులు ఉంటాయి, బాగా పనులు ఉంటున్నాయి. ఇంకా ఏం పనులు? ఇసుక మెయిన్. ఇసుక వస్తుంది, ఐరన్ కి పని ఉంటుంది ఎక్కువ, సిమెంట్ పని ఉంటుంది, తాపి మేస్త్రికి పని ఉంటుంది, లేబర్కి పని ఉంటుంది. మెయిన్ ఇసుక ఒగ్గారు. ఇసుక వల్ల మెయిన్ పని దేనికైనా ఏది ఇసుక ఉంటాయి కదా. అంటే చాలా మంది టీడీపీ వాళ్ళు దోచేసుకున్నారు, ఇసుక ఫ్రీ అంటున్నారు, కానీ ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదు అనుకోవచ్చు. దానికి ఏముంది కానీ ఇప్పుడైతే బాగుంది, ఇబ్బందే లేదు. కష్టపడినోడికి రూపాయి ఉంటుంది, పర్లేదు.
అంటే హామీలన్నీ ఇచ్చారు కానీ అమలు చేయడంలో విఫలమైపోయారు కూటమి నాయకులని వైసీపీ అంటుంది కదా. సరే అనగానే చేసిగల మూలమైన సరే చేస్తారు చేస్తారు ఇంకా ఎందుకు చేయలేకపోయారు? చేస్తారు ఆయన అనుకున్న మాట చేస్తారు కనపరం కొద్దిగా ఓపిక పట్టాలి మీరే చెప్పాలి గట్టిగా ఓపిక పట్టాలండి ఓపిక పట్టాలి కనపరం ఆయన అనుకుంది కనపరం చేస్తారు. అన్న క్యాంటీన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అన్న క్యాంటీన్ బాగుందండి, పేదవాళ్ళకి సదుపాయం భోజనం, అన్నం లేనికి అన్నం దొరుకుతుందిగా, దొరుకుతుంది. అప్పుడు ఇబ్బంది పడేవారుగా, ఇప్పుడు పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే నెంబర్ 1 ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకని? అంతే అదే ఆయన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటే అందరూ పర్వాలేదు, ఆయన పర్వాలేదు. పవన్ కళ్యాణ్ ఆయన సదుపాయం చేశారు, అవుపడుతుంది కదా మనకి. మొన్న మునిగిపోయిన దానికి 6 కోట్లు ఇప్పించారు, 6 కోట్లు. మన ఊళ్ళో తప్పుగా అనకూడదు, పర్లేదు బాగా మంచిగా మంచిగా చెప్పాలి, చెడుగా చెప్పాలి. అలాగైనా చెడుగా చెప్పకూడదు, అదంతా తెలుసుకుంటారు అందరూ అంతే. ఓకే. సూత్రంగా అట్టా చూస్తాడు ఆయన, ప్రభుత్వంలో లేకపోయినా సరే తెలుగుదేశం అట్టగా చూస్తారు ప్రభుత్వాన్ని. అది ఆయన వల్ల నేను కూడా ఆయన వల్ల బతాను, గద్దరామోహన్ గారి వల్ల. నా 6,000 సగానికి పెంచాడు. నాకు పింఛన్ రాకపోయినా గద్దరామోహన్ గారు నన్ను బాగా చూస్తాడు, ఆయన వల్ల నేను అసలు బతికేది. చంద్రబాబు అనే వ్యక్తి పెద్ద మోసకారి, మామని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నాడని ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు అదే మాట అంటున్నారు. ఆ మాట అన్నప్పుడు నీకేమనిపిస్తూ ఉంటుంది? బాగా అనిపిస్తుంది. ఇట్లా చేసినా కానీ మరి వైసీపీ అట్టా అంటున్నారని బాగా అనిపిస్తుంది. అంతేగా మరి చూసేవాళ్ళు అట్ట అనకూడదు. అది నాకు వాళ్ళ వల్ల నేను బతకలేదు, వాళ్ళ వల్ల నాకేమీ ఉపాయం లేదు, జనానికి కూడా ఉపాయం లేదు, అంత మోసమే. ఏంటి వీళ్ళు మరి చేయరు, వీళ్ళు చేయరు. జనానికి మేలు చేస్తారో అనుకునేది సాధిస్తారో బాగానే చేస్తారు. ఎందుకు ఉండమాట వాళ్ళు దీంట్లో తినే ఆపత్తం అడగదు. అది వీళ్ళు చేసినట్టు వాళ్ళు చేయరు ఏదైనా సరే. పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకోము అసలు, అది నాయుడు అని చెప్పుకోము మేము, ఆయన వల్లకే చెప్పుకోము అసలు మనం. మరి ఆయన వల్లేగా మరి ప్రభుత్వం వచ్చింది, పేరు పెడతాకే సరిపోం మనం. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 గురు, అది నెంబర్ 1. నాయుడు మాట్లాడగలడు మనం. మీరు నాయులు కావచ్చు, మేము నాయులు కావచ్చు, చేస్తాడు. ఓకే తమ్ముడు, కులం గురించి అసలు ఉద్దేశం మనకి, అది చేసాడా చేయలేదా అది మనకు కావాల్సింది. జనానికి పంచమంటే ఎవరైనా పంచుతారుగా, అదే చేసింది జగన్ అన్న చేసింది అదే. అది ప్రభుత్వానికి కావాల్సింది మంచిగా సేవ చేయాలా, జనానికి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలా ప్రభుత్వం అనేది. అంటే గవర్నమెంట్ ఏంటంటే సూపర్ 6 అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయిందని చెప్పేసి ప్రధాన ఆరోపణ. దీన్ని మీరు ఎలా చూస్తారు? సూపర్ 6 రెవెన్యూ రావాలి కదా, అన్ని అమలు అవుతాయి అంటారా? అమలు అవుతాయి, నిదానంగా అవుతాయి, ఒకసారి అవుతాయని చెప్పి బాగుంది. ఆయన చేసినట్టుగా ఏ మినిస్టర్ ఇంతవరకు చేయలే, చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఈ రోజుకి ఎవరో చేయలే. ఎందుకంటే ప్రజల్లో ఉంటున్నాడు, పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజల్లోనే ఉంటున్నారు ఆయన. మొన్న చూడండి షిప్ని పట్టుకున్నారు, అలా ఏ మినిస్టర్ చేశారు ఈ రోజుకి? కళ్ళు కనపడిపోయినా కష్టపడుకుంటున్నాం, అది సంతోషం. ఎంత వచ్చినాయి ఏంటన్నా? చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలన్నా, పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలన్నా, వాళ్ళు మాత్రం నెంబర్ 1 అందే అనకన్నా మంచి స్థాయిలో. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే ఆయన మంచి స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి తిరిగి చూడవసరలే. ఎక్కడికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్కి ఇంకెనకుండా లేదే. ఏం పాడతాం అన్న, ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం ఏం పాడతాం అన్న. అలాంటి నరేంద్ర మోదీ గారు కూడా
వీళ్ళ ముగ్గురిది అదిరిపోయింది అంతే. అదిరిపోయిందా?